పాలన అందాలి, డెవలప్మెంట్ రావాలి అని గట్టిగా కష్టపడిన వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఈరోజు తలదించుకునే పరిస్థితిలో ఉన్నాను. ఒక రైతుకి, సామాన్య ప్రజలకి చాలా చిన్న సమస్య కూడా తీర్చలేని పరిస్థితి. ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే రెవెన్యూ సమస్య. ముఖ్యమంత్రి గారే చాలాసార్లు చెప్పారు, రెవెన్యూ అర్జీలు, గ్రీవెన్సెస్ కలెక్టర్ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్లో 90% గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే రెవెన్యూకి సంబంధించే. కానీ వాటికి పరిష్కారం మార్గాలు తెలుసున్నా కానీ గైడ్లైన్స్ త్వరగా రావు, ప్రజలకి పరిష్కారం లభించదు. అదే ఒక ప్రైవేట్ కంపెనీ ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే మేఘాల పైన అక్కడ ల్యాండ్ సమస్యలు ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో వాటిని క్లియర్ చేసేసి 1-2 డేస్లో వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఇస్తారు. అదే ఒక రైతు, నేను ఇప్పుడు మాట్లాడుతుంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కానీ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి కాదు, రిజిస్టర్డ్ ల్యాండ్స్. ఎఫ్ఎల్ఆర్లో ఒక ఎక్స్-పర్సన్కి ఉండి వాళ్ళ నుంచి కంటిన్యూ రిజిస్ట్రేషన్స్ ఉన్నా కానీ అన్నోన్ కానీ అతుబడిన పట్ట అని చిన్న చిన్న కరెక్షన్స్ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. గత 1.5 సంవత్సరం నుంచి ఈ సమస్యల్ని తీసుకువెళ్ళినా కానీ పరిష్కరించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. కారణం ఏమంటే మాకు గైడ్లైన్స్ లేవు అనే ఒక సాకు చెప్తున్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఎంత సమస్యలు ఫేస్ అవుతున్న రైతులు అనేది మీకు వివరంగా చెప్తాను. ఒక రైతులు 1.5 సంవత్సరం ముందు ఒక పొలం ఎకరా 30 లక్షలకు అమ్ముకున్నారనుకోండి, అతను కొనుక్కున్న వారికి రిజిస్టర్ చేయలేని పరిస్థితుల్లో రైతుకి ఆ డబ్బులు రాదు. 2 సంవత్సరాలకు కూడా అదే రేటు, డెవలప్మెంట్ ఉండదు కాబట్టి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంత డెవలప్మెంట్ ఉండదు, రేట్లు ఏం పెరగవు. సో 2 సంవత్సరాల తర్వాత అదే 30 లక్షలు ఇస్తే అతను అప్పు ఏమో డబల్ అయిపోయి ఉంటుంది, కానీ అతను అమ్ముకున్న పొలానికి మళ్ళా అదే రేటు వస్తుంది. కామన్ మ్యాన్ మీరు ఆలోచించండి, కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలరా? ఎన్టీఆర్ గారు ఎంఆర్ ఆఫీస్ అవన్నీ సేవలు అనేది గ్రామానికి అందించాలి, మండల స్థాయికి అందించాలనే కదా ఈ ఎంఆర్ ఆఫీసులు అన్నీ ఉండేవి. వాళ్ళకి ఎందుకు కూర్చొని జీతాలు ఇస్తున్నారు? వాళ్ళకి పవర్స్ ఇస్తే వాళ్ళు వర్క్ చేస్తారు కదా. ఎవరో 5% పొలిటీషియన్స్ స్కాములు చేశారు, ల్యాండ్లో అవకతవకలు చేశారనేసి అందరూ ఎందుకు సఫర్ అవ్వాలి ఈరోజు చెప్పండి? కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రీసర్వే, ఆ సర్వే అంటూ 2014 రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటికీ రైతుల సమస్యలు సాల్వ్ కావడం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం మారుతుందని ముందుగానే జ్యోతిష్యం చెప్తున్నారు. ఎందుకంటే ఇదే సమస్య. 2 పార్టీ వాళ్ళు చెప్పిన పథకాలు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2 పార్టీల వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఒక్కొక్కరు బలమైన 100 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇద్దరు ఓటుకి 2,000, 3,000, 5,000 ఇస్తున్నారు. కానీ ఒకరే గెలుస్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ ఇవన్నీ కాదు. ఇవి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వానికి ఎందుకు పట్టదో అర్థం కాదు. ఈటీవీ, ఆంధ్రజ్యోతి సొంత మీడియా ఛానల్స్ ఎన్నిసార్లు చెప్తున్నారు రెవెన్యూ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువ వస్తుంది అని. ప్రజా దర్బారు, జనవాణి ఇవి పెట్టండి అంటే పెట్టినా ఏం లాభం? అర్జీలు ఇస్తారు, అర్జీని సాల్వ్ చేయలేరు. ప్రజలకు కూడా నమ్మకం పోయింది. ఈ ప్రజావాణి, జనవాణి ఇవన్నీ వేస్ట్. రెవెన్యూ క్లినిక్స్ అన్నీ ఆన్ టైంలో చేయరు. రెవెన్యూలో లంచాలు ఎక్కువ. చిన్న స్థాయిలో సచివాలయం, ఎంఆర్ ఆఫీస్లో పని అయిపోతే ప్రజలకి రిలీఫ్ ఉంటుంది. అదే పెద్ద ఆఫీసుల చుట్టూ తిరగాలంటే రైతులు వాళ్ళంత టైం వేస్ట్ చేసుకొని సంవత్సరాల తరబడి ఎవరికి అంత ఓపిక ఉండదు. ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుందంటే ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, అందరూ కూడా పాలన అనేది ఒక క్యాపిటల్ సిటీ, గ్రేటర్ మున్సిపాలిటీస్కి మాత్రమే పరిమితం అవుతుంది. మండల స్థాయికి, గ్రామ స్థాయికి ఏ ప్రభుత్వం కూడా రావడం లేదు. అందరూ కూడా వాళ్ళ యొక్క హౌసెస్ కావచ్చు, అందరూ సిటీస్లో ఉండటం రీజన్ ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ కోట్లలో ఉంటుంది, అక్కడే సంపాదించుకోవచ్చు అనేసి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకోరు, ఏమి ఉండదు. అందువల్లే ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు మారుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా డమ్మీ అయిపోతున్నారు రాను. ఎందుకంటే నిర్ణయాలంతా కూడా కొంతమందే తీసుకుంటారు. ఏదైనా రియల్ టైంలో ఒక చట్టాన్ని చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితి. నేను
ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, దయచేసి కాలయాపన చేయకుండా సీఎం గారు ఈరోజు ఆర్డర్ ఇస్తే మళ్ళీ దాని మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మళ్ళీ దాని గైడ్లైన్స్ మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఇచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యేప్పటికి 2-3 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ కాలయాపన చేయొద్దు. ప్రజలు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దయచేసి వాళ్ళ సొంత స్వజార్జితం మేమేం డెవలప్మెంట్ మా నియోజకవర్గాన్ని 1000 కోట్లు 2000 కోట్లు అడగటం లేదు. ఇస్తే సంతోషం, అంత గొంతుము కోరటం లేదు. కనీసం మా ల్యాండ్స్ మేము రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఇస్తే దానివల్ల రెవెన్యూ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళీ మీరు క్యాపిటల్ రీజియన్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ట్యాక్సెస్ వస్తాయి. అదే చెప్తున్నాం, మీకు ఒక రిక్వెస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం. అలా కాకుండా 1000 కోట్లు ఈ ఎలక్షనీరింగ్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ లాంటి వాళ్ళు పెట్టుకొని మేము గెలవాలనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే లాస్ట్ టైం 2 పార్టీస్ కూడా ఇద్దరికి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఉన్నారు, కానీ ఒకరే గెలుస్తారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కామన్ మ్యాన్కి సర్వీసెస్ అందకపోతే వేస్ట్. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇవన్నీ వస్తున్నాయి, బర్త్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఇవి కాదు ఇవన్నీ ఓకే, కానీ ఫస్ట్ ఫోకస్ ప్రయారిటీ ఏంటి? కామన్ మ్యాన్ ప్రయారిటీ ఏంటి? ఇక్కడ విలేజెస్లో చాలామంది సెల్ఫ్ సస్టైనబుల్, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళే ఇంకా ట్యాక్సెస్ పే చేస్తున్నారు. వీళ్ళు చేసే ట్యాక్సెస్లోనే అందరూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా శాలరీస్ అన్నీ లభిస్తున్నాయి. ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది గ్రామీణ ప్రాంతాల ప్రజలే. అది మీరు గ్రహించి దయచేసి ఇంకా సంక్రాంతి పోతే ఉగాది, ఉగాది పోతే దసరా, వినాయక చవితి ఇట్లా కాలయాపన చేయకుండా దయచేసి రిజిస్టర్డ్ ల్యాండ్స్, క్లియర్ టైటిల్స్ ఉన్నవి కూడా రిజిస్ట్రేషన్స్ జరగకుండా వెబ్లాన్లో ప్రాబ్లమ్స్ ఎడిట్ చేసే వెసులుబాటు ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళకి లేకుండా చేసి CCLA లాగిన్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రాబ్లం సివియర్గా ఉంది. ఒక రైతు అప్పు చేసుకొని పొలం అమ్ముకుంటే అప్పు కట్టలేని పరిస్థితి. అప్పు ఏమో పెరిగిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరగడం లేదు. కొనేవాడు వస్తే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ కాలంలో డబ్బులు ఇవ్వరు. ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. ప్లీజ్ అండర్స్టాండ్. రియల్ టైం గవర్నెన్స్ అనేది కంపెనీలకి మాత్రమే కాదు, ప్రైవేట్ వాళ్ళకి మాత్రమే కాదు, కామన్ మ్యాన్కి కూడా రియల్ టైం గవర్నెన్స్ చాలా అవసరం. రానున్న రోజుల్లో సెల్ఫ్ సస్టైనబుల్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా జాబ్స్ అనేవి ఉండవు అనేది క్లియర్గా చెప్పారు. రైల్వే కోడూరులో 30,000 ఫైల్స్ పైగా అన్నోన్ అని అతుకుబడిన పట్టా అని ప్రాబ్లం సివియర్గా ఉంది. చిట్వేల్ మండలంలో కనీసం ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా లేదు, కానీ అవి కూడా అడగడం లేదు. ఒక్కొక్క మీటింగ్కి ఆవిర్భావ సభ అంటూ, ఈ సభ అంటూ, ఆ సభ అంటూ పార్టీలు 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ప్రభుత్వ డబ్బులో, లీడర్ డబ్బులో తెలియదు. లీడర్ డబ్బులు అయినా కానీ అంతంత డబ్బులు ఒక లీడరు అంతంత డబ్బులు వేచించాలంటే, కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కార్లు వేసుకొని ఆ మీటింగ్ వెళ్ళాలంటే ఎంత లాస్. ఆ డబ్బులు అంతా ఎట్లా రికవర్ చేస్తారు? అగైన్ డెవలప్మెంట్స్కి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ డబ్బుల్లో పర్సంటేజ్ తీసుకుంటారు. ఎందుకు వేస్ట్ చేయాలి? పీపుల్స్ మనీ కావచ్చు, అంటే గవర్నమెంట్ మనీ, ఇండివిజువల్ మనీ అయినా ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? ఎలక్షన్స్ అప్పుడు చేస్తే సరిపోతుంది. ర్యాలీస్ కానీ పెద్ద పెద్ద సభలు, ఒక పథకాలు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, అన్నిటికీ సభలే. డబ్బులు వేస్ట్ వేస్ట్ వేస్ట్. వీఆర్ గోయింగ్ వెరీ వెరీ బిహైండ్. అందరూ టెక్నాలజీలో డెవలప్మెంట్లో ముందుకు పోతుంటే ఇక్కడ సర్వీసెస్ అందక, పర్మిషన్స్ అందక, రెన్యువల్స్ అందక, కరప్షన్స్తో ఆన్ టైంలో సర్వీసెస్ అందక చాలా 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 వెనక్కి ఏపీ అనేది రోల్ మోడల్గా ఉండాలనేది నా కోరిక. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అనేసి మేము ఎన్నుకున్నాము. దయచేసి సీఎం గారు మీరు తక్షణమే వితిన్ డేస్లోనే అందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి రెవెన్యూ సమస్యలు ఈరోజు గ్రీవెన్సెస్ ఉంటే ఆ రోజే దానికి తగిన డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేయాలనేది మా కోరిక. దయచేసి విలేజర్స్ వాళ్ళకి ఆర్టీఓ కాకుండా ఎంఆర్ఓ వాళ్ళకి లాగిన్స్ ఇచ్చి ఎడిటింగ్ ఆప్షన్స్ ఇవ్వాలి. తప్పులు చేస్తే వాళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకోవాలి. అలా అని చేయకుండా తిప్పించుకుంటూ ఇబ్బంది పెట్టద్దు అనేది కోరుకుంటాను. థ్యాంక్ యూ.